బోని లక్ష్మణరావు గారు ముఖ్య సారథిగా ఉంటూ వారి వంశపారంపర ధర్మకర్తలుగా ఇప్పుడు వారి అబ్బాయిలు బోని సన్యాసరావు గారు సన్ని గారు మరియు బోని శ్రీనివాసరావు గారు వాళ్ళ సోదరులు వాళ్ళ కుటుంబ సభ్యుల సహకారంతో మొత్తం మా వెలంపేటలో ఈ గ్రామదేవత పండుగ జరుగుతున్నది. దీనికి కమిటీ సభ్యులుగా దంగేటి రాంబాబు గారు, సింహాచలం బాబు మరియు తదితర సభ్యుల్లో బద్రీనాథ్, జయసింహ, ఎరిబాబు, పోతలరాజు, శంకరబాబు, డాక్టర్ శంకర్రావు, పంపాన కాశీ విశ్వనాథ్, కటారి శంకర్రావు తదితరులు, సిరికి పరమేశ్వరరావు, వేలంగి అప్పారావు, అత్తిలి శ్రీనివాసరావు అందరూ తమ సహాయ సహకారాలు అందించి పెందుర్తి, విజయనగరం, హైదరాబాద్ మొదలు నగరాల నుండి కూడా వచ్చి పాల్గొన్నారు. సింగర్ ఎరిబాబు గారు తదితరులందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తూ మా కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు. అన్ని కంటిన్యూస్ గా జరుగుతున్నాయి. అంతా మా సభ్యుల సహకారం ఇందులో మరవలేనిది. ఎందుకంటే ప్రతి ఈవెంట్లో కూడా వారు చాలా చక్కగా ఎవరి బాధ్యతలు వాళ్ళు నిర్వహిస్తూ ఈ కార్యక్రమాన్ని ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం విజయవంతంగా చేస్తున్నారు. దీని తర్వాత మాకు మే 1న అన్న సమారాధన ఉంది. దానికి కూడా వాళ్ళు ఇప్పటి నుండే ఎటువంటి ఆటంకం లేకుండా విజయవంతం చేయడానికి మా కమిటీ కృషి చేస్తూ ముందుకు సాగుతున్నాం. సేమ్ ప్రోగ్రామ్స్ మెయింటైన్ చేస్తూ మేము ఎప్పుడు కూడా సక్సెస్ చేసుకుని వెళ్తున్నాం. ప్లాన్ టు ప్లాన్గా 2 స్టేజ్ ప్రోగ్రాంలు కంపల్సరీ నిర్వహిస్తున్నాం. తర్వాత 3 నేల డ్యాన్స్లు, కోలాటం, పులివేషాలు మొదలైనవన్నీ కూడా మెయింటైన్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రజల సహకారం కోరుతూ మేము ప్రతి సంవత్సరం అలాగే చేస్తున్నాం. మాలో ఉన్న ఐకమత్యం మరెక్కడ ఉండదేమో, కానీ ఇంత హ్యాపీగా సంతోషంగా జరుగుతున్నందుకు ఆ నీలమ్మ తల్లికి శతకోటి వందనాలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీడియా వారికి మా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని ఎల్లవేళ్ళ కోరుకుంటున్నాం. నిరాటంకంగా మార్నింగ్ 8 గంటలు మొదలుపెట్టిన ప్రసాద వితరణ కంటిన్యూగా జరుగుతుంది. ఇప్పటి వరకు మధ్యలో ఎక్కడ ఆగలేదు. అదేవిధంగా భక్తులు కూడా అలాగే తరలి వస్తూ ఉదయం నుండి కంటిన్యూస్ అదే రష్లో విజయవంతం చేస్తూ దర్శనం చేసుకుంటూ తల్లి ఆశీస్సులు పొందుతున్నాం. 10 మంది కలిసి మేము చేసుకుంటున్నాం. ఏ విషయమైనా 10 మంది కలిసి చర్చించి ఒక అభివృద్ధి కార్యక్రమం మెయింటైన్ చేస్తూ కార్యక్రమం ప్రతి సంవత్సరం అలాగే నిర్వహిస్తున్నాం. తూర్పు వైపు ఉన్న ముఖద్వారం ప్రారంభిస్తాం. అది మాకు ప్రస్తుతంగా మా అభివృద్ధికి నాంది పలకాలని స్టార్ట్ చేస్తున్నాం. ఇది మా కార్యక్రమం. ఎన్నో మంచి కార్యక్రమం అంటే మాకు సంవత్సరం పొడవునా శ్రావణ మాస పూజలు, దసరా పూజలు నిరాటంకంగా కంటిన్యూగా చేస్తూ అమ్మవారి ఆశీస్సులు గ్రామ ప్రజలకు అందిస్తూనే ఉన్నాం. అందరం కలిసే డిస్కస్ చేసి అన్నీ ఒక స్టెప్ తీసుకొని అందరం ఐకమత్యంగా మూవ్ అవుతున్నాం.